మీకు అందరికీ తెలుసు, మనం ప్రసంగం సిద్ధపడేది ఏముండదు. నేను బైబుల్ కాలేజీ ఆరంభంలో రాసుకునేవాడిని ప్రసంగాలు. మాకు హెర్మిన్యూటిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ప్రసంగ శాస్త్రం అంటారు. ఈ స్కూల్లో చదువులు ఎలాగో బైబిల్ కాలేజీలో కూడా అలా ఉంటాయి. థియాలజీలోని ప్రసంగ శాస్త్రం, పరిశుద్ధాత్ముడు, కొండ మీద ప్రసంగం, 4 సువార్తలు, ర్యాప్చర్ థియరీకి సంబంధించిన ఇలా 4 సబ్జెక్టులు ఉంటాయి. 20 నోట్ పుస్తకాలు. అందులో ప్రసంగం ఎలా చేయాలి, ఎలా సిద్ధపడాలి, ముందేం చెప్పాలి, మధ్యలో ఏం చెప్పాలి, వెనకేం చెప్పాలి, ఇదంతా ఒక సిస్టమేటిక్గా చెప్తారు. ఇలా మూలవాక్యం రాసుకోవాలి, దానికి క్రాస్ రిఫరెన్సెస్ చెప్పాలి అని ఆరంభంలోని పేజీలు ప్రసంగాలు రాసుకుంటాం. చాలా రోజులు ఆ ప్రసంగాలు చేసి చాలామందితో, చిన్న వయసులోనే ఎంత చక్కటి ప్రసంగాలు చేస్తున్నాడు ఈ అబ్బాయి, దేవుడు గొప్ప వరం ఈ అబ్బాయికి ఇచ్చాడని అప్పట్లోనే అనేవారు. ప్రసంగాలు చేస్తే ఈ పొగడతలను బట్టి నేను బయటికి ఏదో ఆనందంగా మంచిగా చెప్పానన్నమాట అనుకునేవాడు. కానీ ఎక్కడో హృదయాంతరంగంలో ఎక్కడో తప్పు జరుగుతుందనే భావన, ఎక్కడో మిస్టేక్ జరుగుతుందనే భావన. ఎప్పుడైతే అగాపే సంపూర్ణ సువార్త సంఘంలోకి వచ్చానో దేవుడు అద్భుతంగా నాకు ఆ అపరాధ భావన, ఆ తప్పు అనే భావన తొలగించేశాడు. ఫస్ట్ టైం అయ్యగారు నోట్లోంచి విన్నాను, నేను ప్రసంగం సిద్ధపడను. ఆరంభంలో నేను రాసుకునేవాడిని, ఆ చీటీతో ఎగిరిపోయింది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, ప్రార్థనా గదిలో నీతో ఉంటానని నమ్మిన నువ్వు ప్రసంగం ప్రారంభించినప్పుడు అక్కడ నీతో ఉంటానని నువ్వు నమ్మవా, అక్కడ నీకు చెప్తానులే ఏం మాట్లాడాలో అని దేవుడు నాతో అన్నాడు. అది నా గుండెలో బలంగా నాటుకుపోయి ఆ రోజు నుంచి నేను ప్రార్థన చేశాను, ప్రభువా నాకు ఈ అనుభవం దయచేయవా అని ప్రార్థన చేశాను. అద్భుతంగా దేవుడు ఆశ్చర్యంగా ఈ బలహీనునికి సహాయం చేసి ఇన్ని సంవత్సరాల ప్రసంగ పరిచయలో ఆయనే బలపరిచి వాడుతున్నారు. క్రెడిట్ గోస్ టు హిమ్. పాస్టర్ గారి ద్వారా దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు, నన్ను ఆదరించాడు, నన్ను బలపరిచాడు, నాకు ఒక సత్యం తెలియజేశాడంటే ఆ క్రెడిట్ ఏది నాది కాదు. ఎందుకంటే ప్రిపేర్ అయితే కదా, ఇప్పుడు ప్రిపేర్ అయ్యాను అనుకోండి, అప్పుడు ఆ క్రెడిట్ అంతా కూడా నాది. ఇక్కడ ప్రిపేర్ అయ్యేది ఏం లేదు. ఈ నోటికి దేవుడు ఏ మాట అందిస్తాడో ఆ మాట పలకడం, కూర్చోవడం, అయిపోవడం తప్ప ఏం లేదు. కానీ ఇదే కరెక్ట్ వే. మనం దేవునికి వక్తలు కాదు కావాల్సింది, ప్రవక్తలు కావాలి. వక్తలు అంటే ఏదో ఒక అంశాన్ని సిద్ధపరచుకొని మాట్లాడేవారు. ప్రవక్తలు అంటే దేవుని మాటను ప్రవచించేవారు. మనకు ప్రవక్తలు కావాలి, దేవుని వాక్కును ప్రవచించే ప్రవక్తలు కావాలి.